హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పునుగులు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాసు సగ్గు బియ్యము, 2 చెంచాల మినప్పప్పు తీసుకొని నానబెట్టాలి. 2 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసుకొని ఉంచాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పిండిని చిన్నగా మెల్లగా కడాయిలో వేసుకోవాలి. స్టవ్ మంట సిమ్లో ఉండే విధంగా చూసుకోవాలి. నెమ్మదిగా ఒకటి వేసుకుంటూ ఇప్పుడు కొద్దిగా వేడెక్కిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా నెమ్మదిగా కడాయిలో గుండ్రంగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారా, వీడియోలో చూపిన విధంగా మొత్తం పిండిని ఈ విధంగా మనము పునుగులు తయారు చేసుకోవాలి. ఇందులో మనము కావాలంటే కొద్దిగా ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ కోసం కొద్దిగా పల్లీలను కడాయిలో వేసి మరియు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు పోపు కోసము పోపు దినుసులు వేసి ఉంచాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ను బంద్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో మనం పల్లీలు, పుట్నాలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, కావాలంటే కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ జార్ పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ రుబ్బిన మిశ్రమాన్ని మనం ముందుగా పోపు పెట్టుకున్న కడాయిలో వేసుకోవాలి. చూడండి, హోటల్లో చూపిన విధంగా ఎంత చక్కగా వచ్చిందో చట్నీ. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పునుగులు మరియు పల్లీల చట్నీ చూడండి. మా పాపకు తినిపించాను. మా పాప యాక్షన్ చూడండి, మా బాబు యాక్షన్. సాయంత్రం వేళల్లో పునుగులు తింటే ఆ మజా వేరే అండి. సూపర్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి.